సో నిన్న బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా భారీ వర్షాలైతే పలు జిల్లాల్లో అయితే కురవడం మనం చూసాం. అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఇంత మోతాదులో అయితే వర్షం కురిసిందని కూడా మనందరికీ తెలుసు. అయితే ఈరోజు కూడా అలర్ట్స్ ఏమి ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు, అదేవిధంగా ఎలాంటి పలు జిల్లాలకి ఎలాంటి అలర్ట్స్ అయితే జారీ చేశారు, ఇవన్నీ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ సార్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడితే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ప్రస్తుతం నిన్న చూసుకున్నట్లయితే నిన్న బంగాళాఖాతంలో పడినటువంటి అల్పపీడనం ఈ రోజుకి బలహీనపడింది. ఇది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఆంధ్ర సముద్ర తీరం గుండా దక్షిణ ఒడిశా తీరం గుండా ఇది కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది పశ్చిమ ఉత్తర బెంగాల్ సముద్రం మీదుగా కొనసాగుతుంది. అంతేకాకుండా ఇది కొనసాగే విధానం చూసినప్పుడు ఉత్తర పశ్చిమ దిశగా కదులుతూ క్రమేపీ బలహీనపడే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వీటి ప్రభావంతో పాటు మనకి ఒక షియర్ జోన్ రాష్ట్రం గుండా, తెలంగాణ రాష్ట్రం గుండా ఒక షియర్ జోన్, అంతేకాకుండా ఒక చక్రవాకాలు కూడా ప్రస్తుతం కొనసాగడం వల్ల ఈరోజు తెలంగాణలో పర్టికులర్గా ఉత్తర తెలంగాణకు 14 చోట్ల భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. వాయువ తెలంగాణ మరియు ఉత్తర తెలంగాణ, పర్టికులర్గా ఈ యొక్క ఉత్తర తెలంగాణ భాగంలోను అలాగే వాయువ తెలంగాణ భాగంలోను ఆల్మోస్ట్ 14 జిల్లాలకు మనం భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ భారీ వర్ష సూచనలతో పాటు ఈదుడుగాలు, ఉరుములు మెరుపులు కూడా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది? పర్టికులర్గా చూసుకున్నట్లయితే నార్దర్న్ జిల్లాలకు ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, నిజామాబాద్, మంచిర్యాల్, నిర్మల్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల ఈ యొక్క నార్దర్న్ డిస్టిక్స్కి, అంతేకాకుండా కొన్ని జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జన్గం, అట్లాగే సిద్దిపేట్, మెదక్ ఈ యొక్క జిల్లాలకు భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా ఈదుడుగాళ్ళు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు ఈరోజు, అంతేకాకుండా ఉరుముల మెరుపులతో ఉన్నటువంటి వాతావరణం కూడా నెలకొల్పబడే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. రాష్ట్రానికి ఈరోజు ఎలాంటి అలర్ట్స్ ఇచ్చారు సార్? ఎలాంటి అలర్ట్ ఉన్నటువంటి వర్ష తీవ్రతను బట్టి రాష్ట్రానికి ఎల్లో కలర్ వార్నింగ్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఇంకా భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది కనిపిస్తాం? ఈరోజు రేపు కూడా నార్దర్న్ డిస్ట్రిక్ట్, పర్టికులర్గా ఉత్తర జిల్లాలకు కూడా భారీ వర్ష సూచనలు అయితే ఉన్నాయి. క్రమేపీ ఈ యొక్క భారీ వర్షాలు అనేవి క్రమేపీ తగ్గే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం స్టేటస్ ఏ విధంగా ఉందంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్న ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త క్రమేపీ తగ్గుముఖం పట్టిందనే చెప్పొచ్చు. అది కనుక చూసుకున్నట్లయితే ఆంధ్ర తీరం గుండా, దక్షిణ ఒడిశా తీరం గుండా, పర్టికులర్గా చూసుకుంటే ఉత్తర పశ్చిమ దిశగా ఇది ప్రస్తుతం ప్రయాణిస్తూ నెమ్మదిగా దాని యొక్క శక్తిని కోల్పోతూ బలహీనపడుతుంది. రాష్ట్రంలో ఇంకా ఎన్ని రోజులు అంటే వర్షాలు పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది? ప్రస్తుతం కనుక తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా ఉత్తర తెలంగాణ భాగంలో ఎక్కువ ఈరోజు అధికంగా వర్షాలు అయితే పడే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రేపు కూడా ఉత్తర తెలంగాణ భాగం అంతా కూడా వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. క్రమేపీ ఈ యొక్క వర్ష యొక్క ప్రభావం కూడా నెమ్మదిగా రాష్ట్రం మీద తగ్గే అవకాశాలు కూడా రేపటి నుంచి ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు రేపు పర్టికులర్గా మన గ్రేటర్ హైదరాబాద్ కనుక తీసుకున్నట్లయితే ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, రేపు తేలికపాటి వర్షాలు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో ఈరోజు ఎలాంటి అలర్ట్ జారీ చేశారు? చూస్తుంటే కనుక ఆల్రెడీ వర్షం అయితే తేలికపాటి వర్షం అయితే పడతా ఉంది ప్రస్తుతం కురుస్తున్నటువంటిది. మళ్ళీ ఇది ఎంతవరకు భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది? మీరు ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు హైదరాబాద్కి? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనుక తీసుకున్నట్లయితే మార్నింగ్ నుంచి కూడా చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా ఆకాశం అంతా మేఘకృతమై ఉండి మార్నింగ్ అంతా కూడా తేలికపాటి వర్షం అయితే పడింది. ఈ వర్షం అనేది ఈవినింగ్ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఈవినింగ్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. అధికారులకు మీరు ఎలాంటి సూచనలు జారీ చేశారు? ప్రస్తుతం ఏవైతే జిల్లాలకు భారీ వర్ష సూచనలు అయితే ఇచ్చామో ఆ యొక్క జిల్లాలకు ఎల్లో కలర్ వార్నింగ్ ద్వారా వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడైతే ఈదుడుగాళ్ళతో పాటు ఉరుములు మెరుపులు ఉంటాయో ఆ యొక్క జిల్లాలకు కూడా 14 జిల్లాలు ఏవైతే మెన్షన్ చేసామో పర్టికులర్గా ఉత్తర జిల్లాలు, వాయువు జిల్లాలకు కూడా మేము వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ వార్నింగ్స్ కూడా ఆయా శాఖల వారికి ఎప్పటికప్పుడు తెలియచేయడం ద్వారా ముందుగా తగిన చర్యలు అనేవి తీసుకోవడానికి వారికి అవకాశం ఉంటుంది. నిన్న చూసుకుంటే కనుక ఏదైతే ఎదురుగాళ్ళు, మెరుపులు మనం చూసాము, దాంతోపాటు పిడుగులు కొన్ని చోట్ల పడ్డట్టుగా అయితే తెలుస్తుంది. అక్కడ దాదాపు కూడా నిన్న 4 చనిపోయినట్టుగా, పిడుగు పడి కూడా 4 చనిపోయినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అసలు మరి ఎదురుగాళ్ళు, మెరుపులు ఈరోజు ఏమన్నా పడేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే? ఈరోజు కూడా కొంచెం ఈదుడుగాలి యొక్క తీవ్రత అనేది కొంచెం అధికంగానే ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదుడుగాళ్ళు
అంతేకాకుండా ఉరుములు మెరుపులు కూడా పర్టికులర్గా ఈ యొక్క ఉత్తర జిల్లాలలోని వాయువ్య జిల్లాలకు సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు పడినటువంటి వర్షం శాతం ఎంతవరకు నమోదైందంటే? తెలంగాణ మొత్తం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకు 30% ఎక్సెస్లోనే మనం రాష్ట్రం అంతా కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఋతుపవనాలు నైరుతుపవనాల సీజన్లో 30% ఎక్సెస్ ఎక్కువగానే పడిందని చెప్పుకోవచ్చు. అంటే రెడ్ అలర్ట్ ఏమైనా ఇవ్వబోతున్నారా హైదరాబాద్కి? ప్రస్తుతం ఎటువంటి రెడ్ అలర్ట్స్ ఇవ్వబోతున్నారు? ప్రస్తుతం ఇక సీజన్కి ఆల్మోస్ట్ మనం ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి ఈ నైరుతి పవనాలు కూడా సుమారు అక్టోబర్ మొదటి వారం కానీ రెండో వారం కానీ క్రమేపీ దాని యొక్క తిరోగమనం అనేది జరుగుతూ ఉంటుంది రాష్ట్రం మీద కూడా. సో నెమ్మదిగా వర్షపాతం తీవ్రత కూడా నెమ్మదిగా మన తెలంగాణ రాష్ట్రం మీద తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే భారీ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? అంటే ఇప్పట్లోగా ఇది ముగిసేటువంటి అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త బలహీనపడడం వల్ల ఈరోజు రేపు కూడా ఈ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు వాయువు జిల్లాలకు కూడా వార్నింగ్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఇది క్రమేపీ ఈరోజు రేపు కూడా నార్దర్న్ జిల్లాలకు తప్పితే రెస్ట్ ఆఫ్ ద తెలంగాణ ఉన్న తక్కువ జిల్లాలన్నీ కూడా వర్షం అనేది నెమ్మదిగా క్రమేపీ దాని యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో మొత్తం 14 జిల్లాలకి మీరు అంటే అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పారు. మొత్తం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర జిల్లాలుగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, అలాగే కొమరంభీం, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాల్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జన్గాన్, సిద్దిపేట్, కామారెడ్డి మొత్తం 14 జిల్లాలకు ఈరోజు భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. రేపు కూడా పర్టికులర్గా ఈ ఉత్తర జిల్లాలకు కొంచెం భారీ వర్షం అనేది పడే అవకాశాలు అయితే ఉన్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ప్రస్తుతం రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఉత్తర తెలంగాణలో ఇప్పటికే సార్ చెప్పినట్టుగా 14 జిల్లాలకైతే అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈరోజు కూడా భారీ వర్షాలు అయితే కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీంతోపాటు రేపు కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే కురుస్తాయంటూ ఈదురుగాలు ఉరుములు మెరుపులు కూడా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటున్నారు. అదేవిధంగా బంగాళాఖాతంలో ఏదైతే ఏర్పడినటువంటి అల్పపిండం కొంత బలహీనపడడం వల్ల ఇదంతా కూడా తగ్గేటువంటి అవకాశాలు వారం పాటు కూడా పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత మెల్లిగా అయితే తగ్గేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ సంజయ్తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్. ఒడిశా తీరం గుండా ఇది కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది పశ్చిమ ఉత్తర బెంగాల్ సముద్రం మీదుగా కొనసాగుతుంది. అంతేకాకుండా ఇది కొనసాగే విధానం చూసినప్పుడు ఉత్తర పశ్చిమ దిశగా కదులుతూ క్రమేపీ బలహీనపడే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వీటి ప్రభావంతో పాటు మనకి ఒక షియర్ జోన్ తెలంగాణ రాష్ట్రం గుండా ఒక షియర్ జోన్, అంతేకాకుండా ఒక చక్రవాకాలు కూడా ప్రస్తుతం కొనసాగడం వల్ల ఈరోజు తెలంగాణలో పర్టికులర్గా ఉత్తర తెలంగాణకు 14 చోట్ల భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. వాయువ తెలంగాణ మరియు ఉత్తర తెలంగాణ పర్టికులర్గా ఈ యొక్క ఉత్తర తెలంగాణ భాగంలోను అలాగే వాయువ తెలంగాణ భాగంలోను ఆల్మోస్ట్ 14 జిల్లాలకు మనం భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ భారీ వర్ష సూచనలతో పాటు ఈదురుగాలు, ఉరుములు మెరుపులు కూడా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి.